కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకి వచ్చే గొప్ప మహోత్సవం. దాదాపు 40 కోట్ల మంది భక్తులు ఏకమై శాంతియుతంగా జరిపే ఉత్సవం. సాక్షాత్తు ఆ పరమశివుడికి తమ జీవితాన్ని అంకితం చేసిన అఘోరాలు, నాగసాధువులు లక్షల్లో తరలివచ్చే గొప్ప మేళ. నదీ జలాలు సైతం అమృతంగా మారే గొప్ప ఆధ్యాత్మిక పండుగ. మొదటిగా నాగసాధువుల స్నానంతో మొదలై వారు చివరిగా చేసే స్నానంతో ముగిసే కుంభమేళాలో వారు ఎన్ని స్నానాలు చేస్తారు, ఆ స్నానాలకు ఉన్న ప్రత్యేకతలు ఏంటి తెలుసుకునే ముందు మొదటిగా కుంభమేళా చరిత్ర ఏంటి, అది ఎలా మొదలైంది, కుంభమేళాకు నాగసాధువులకు సంబంధం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత గొప్ప మరియు విశ్వాసభరితమైన సమ్మేళనం. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలోని 4 పుణ్యక్షేత్రాల్లో ఒకచోట ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని మరియు నాసిక్లో ఈ మహోత్సవం జరుగుతుంది. పురాణాల ప్రకారం సముద్ర మథనం సమయంలో ఈ నదులపై అమరత్వాన్ని ఇచ్చే అమృతం పడిందని చెప్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, నక్షత్రాల స్థానం ప్రకారం కుంభమేళా సమయంలో ఆ పవిత్ర నదుల నీరు అమృతంగా మారుతుందని భక్తులు భావిస్తారు. కుంభమేళా స్నానానికి దాదాపు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. పురాణాల ప్రకారం సాగరమథనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభమేళా నిర్వహించినట్లు చెబుతారు. కొందరు పండితులు దీన్ని గుప్తుల కాలం నుంచి ప్రారంభించినట్లు చెప్తారు. అందుకు చక్రవర్తి హర్షవర్ధన్ దగ్గర కొన్ని ఆధారాలున్నాయని చెప్తారు. వీరి తర్వాత ఆది శంకరాచార్యులు, ఆయన శిష్యులు, సన్యాసులు అఘోరాలకు సంగం ఒడ్డున రాజస్నానానికి ఏర్పాటు చేశారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల మోక్షం పొందుతారని చాలామంది నమ్ముతారు. అందుకే లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. అయితే సాధారణంగా కుంభమేళా అనేది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. అర్ధ కుంభమేళా అనేది ప్రతి 6 సంవత్సరాలకు చేస్తారు. మహాకుంభమేళా అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. అయితే 12 సంవత్సరాలకే ఎందుకు నిర్వహిస్తారు అని అంటే, పురాణాల ప్రకారం సముద్ర మథనం సమయంలో అమృతంతో ఉన్న కుంభ్ అంటే కుండ బయటికి వచ్చినప్పుడు దాన్ని దేవతలు తీసుకొని అసురులకు చిక్కకుండా 12 రోజుల పాటు సంచారం చేశారు. అలా ఆ 12 రోజులే మనకి 12 సంవత్సరాలు. దేవతల ఒక్క రోజు మనకి 1 సంవత్సరం. అలా సంచారం చేస్తున్న సమయంలో అందులో నుంచి 4 చుక్కలు కింద ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి సంగమం, హరిద్వార్లో గంగా, నాసిక్లో గోదావరి, ఉజ్జయినిలో క్షిప్ర ఈ నదులపై పడ్డాయి. అందుకే ఈ 4 నదుల్లోనే కుంభమేళా నిర్వహిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు, బృహస్పతి గ్రహం స్థానాల ఆధారంగా కుంభమేళాను నిర్వహిస్తారు. సూర్యుడు, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు కుంభమేళాను నాసిక్లోని త్రయంబకేశ్వర్లో నిర్వహిస్తారు. కుంభరాశిలో బృహస్పతి, మేషరాశిలో సూర్యుడు ఉన్నప్పుడు హరిద్వార్లో చేస్తారు. సింహరాశిలో బృహస్పతి మరియు మేషరాశిలో సూర్యుడు ఉన్నప్పుడు ఉజ్జయినిలో నిర్వహిస్తారు. మేషంలో బృహస్పతి, మకర రాశిలో సూర్యుడు మరియు చంద్రుడు, లేదా వృషభ రాశిలో బృహస్పతి, మకర రాశిలో సూర్యుడు ఉన్నప్పుడు ప్రయాగ్రాజ్లో నిర్వహిస్తారు. ఇలా ప్రతి స్థలంలోనూ కుంభమేళా నిర్వహించే తేదీలను సూర్యుడు, బృహస్పతిల స్థానాల ఆధారంగా లెక్కిస్తారు. కుంభమేళా దశలో నదీ స్నానం చేసే ఈ ఆచారం ఎందుకంత ప్రత్యేకమైందో మీకు తెలుసా? గంగా, యమున, సరస్వతి నదుల సంగమం ప్రదేశంలో స్నానం చేయడం వలన పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ పవిత్ర సంగమం ఆధ్యాత్మికత శక్తి క్షేత్రంగా పరిగణించబడుతుంది. మహాకుంభమేళా సమయంలో ఈ పుణ్య నదుల్లో స్నానం చేయడం వల్ల భక్తులు మోక్షాన్ని పొందగలరని విశ్వసించబడింది. ఈ సంవత్సరం 45 రోజుల పాటు కొనసాగే ఈ మేళాలో కొన్ని ముఖ్యమైన రోజులున్నాయి. అవి పౌష్ పూర్ణిమ జనవరి 13న, మకర సంక్రాంతి జనవరి 14న, మౌని అమావాస్య జనవరి 29న, బసంత్ పంచమి ఫెబ్ 3న, మాఘ పూర్ణిమ ఫెబ్ 12న, మహాశివరాత్రి ఫెబ్ 26న. అయితే ఈ పవిత్రమైన కుంభమేళాలో మనకు నాగసాధువులు ఖచ్చితంగా కనిపిస్తారు. వీరిని తపోధనులు అని ఎందుకంటారు? వీరు ఎందుకు నగ్నంగా ఉంటారు?
ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళాకు ఎందుకని లక్షల్లో తరలివస్తారు? వీరిని చూసేందుకు, వీరి ఆశీస్సులు తీసుకునేందుకు భక్తులు ఎందుకని తరలివస్తారనే విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. మనందరము నాగ సాధువులు అంటే సాధారణ సాధు సంతులాగే భక్తితో లేదా జీవితం మీద విరక్తితోనో అవుతారనుకుంటాం. కానీ ఇక్కడే ఎవరికి తెలియని రహస్యం ఉంది. వీళ్ళు ఒక ఆర్మీ. అవును, మీరు విన్నది నిజమే, ఆర్మీనే. మన సనాతన ధర్మాన్ని మరియు దేవాలయాలను ధ్వంసం చేసినప్పుడు ధర్మ రక్షణ కోసం ఆది శంకరాచార్యులచే ఏర్పాటు చేయబడిన సైన్యమే ఈ నాగసాధువులు. చూడటానికి కొంచెం విచిత్రంగా, భయంకరంగా ఉంటారు. వీరికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చే సంస్థలే ఈ అఖాడాలు. నాగసాధువులు ప్రత్యేక వస్త్రధారణ కలిగి ఉంటారు. వీరి జీవన శైలి కూడా సాధారణ ప్రజల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. వీరు బట్టలు, బంధాలు, ఇతర వాటిని త్యజించి సన్యాసి జీవితాన్ని గడుపుతారు. వీరు తమ మనసుతో శరీరాన్ని శాసిస్తారు. తపస్సు, ధ్యానం, బ్రహ్మచార్యాన్ని ఖచ్చితంగా పాటిస్తారు. అంతేకాదు, జనవాసానికి చాలా దూరంగా ఉంటారు. కుంభమేళా వంటి ప్రత్యేక సమయంలో మాత్రమే వీరు బయటకు వస్తుంటారు. నాగసాధులు అనునిత్యం ధ్యానంలో ఉంటూ సమాజానికి దూరంగా ఉంటామని దేవుని ముందు ప్రమాణం చేస్తారు. వీరు తమ అనుభవాలను, ఆలోచనలను కేవలం నాగసాధువులతో మాత్రమే పంచుకుంటారు. అందుకోసం కుంభమేళాను వేదికగా చేసుకుంటారు. ఈ సందర్భంగా గంగా నదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. భక్తులకు హితబోధ చేస్తారు. అంతేకాదు, తమ శక్తియుక్తులను కూడా ప్రదర్శిస్తారు. వీరు మహాకుంభమేళా సందర్భంగా ఒంటి నిండా భస్మం, పూలు, తిలకం, రుద్రాక్ష, పటకారు, రోలి, చందనం, డమరుకం, కాజల్, ఇన్పొంగరం, అర్ధచంద్రుడు, త్రిశూలం, గద్దె తదుపరి ఆయుధాలు ధరించి అందరినీ ఆకర్షిస్తారు. వీరి ఆశీస్సులు పొందేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. నాగసాధువులందరూ ఎల్లప్పుడూ నగ్నంగా ఉంటారు. ప్రత్యక్షంగా కనిపించే గగనాన్ని తమ దుస్తులులాగా పరిగణిస్తారు. కత్తి, త్రిశూలం తదుపరి ఆయుధాలను ఎలా వాడాలో నాగసాధువులకు బాగా తెలుసు. వీరు ఎల్లప్పుడూ చల్లని నీటితో స్నానం చేస్తుంటారు. అనునిత్యం శివయ్యను స్మరించుకుంటూ కఠిన తపస్సు చేస్తారు. కుంభమేళా పూర్తయిన తరువాత తాము నివసించే అడవులు, కొండలకు వెళ్ళిపోతారు. స్వాతంత్రానికి ముందు వరకు అఖాడాలు, నాగసాధువులు ఆధ్వర్యంలోనే మహాకుంభమేళా జరిగేది. కానీ స్వాతంత్రం వచ్చిన తరువాత ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మహాకుంభమేళా లాంటి ఆధ్యాత్మిక ఉత్సవాలు జరుగుతున్నాయి. అప్పటి నుంచి సాధువుల పాత్ర పరిమితమైంది. కుంభమేళా లాంటి ఆధ్యాత్మిక ఉత్సవాలు సాధువులు భారీగా పాల్గొనేలా చేయడంలో అఖాడాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. కుంభమేళాలో ఎక్కువ మంది సాధువులు పాల్గొనేలా చేయడంలోనూ అఖాడాలదే కీలక పాత్ర. ఈ సంవత్సరం మహాకుంభమేళా జనవరి 13 నుంచి ఫెబ్ 26 వరకు జరగనుంది. ఈ సమయంలో నగరం మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోయి ఉంటుంది. సన్యాసులు, సాధువులు, భక్తులు వేల మంది ఈ పండుగలో పాల్గొంటారు. మహాకుంభమేళా కేవలం పండుగ మాత్రమే కాదు, అది మన శరీరం, మనసు, ఆత్మను పునరుద్ధరించే ఆధ్యాత్మికత, పునర్జన్మ, పాప విమోచనం, మోక్షం మరియు ఆత్మీయకత కలిసే ఈ మహోన్నత సంఘటన భారతీయ సంస్కృతిలో ఓ గంభీరమైన అధ్యాయం. ఇక్కడితో మా ఈ వీడియో ముగుస్తుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు కమెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.